హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? సో ఈరోజు వ్లాగ్ అయితే కంప్లీట్లీ శ్రీరామనవమి రోజు. ఈరోజు హాలిడే ఉంది కాబట్టి సండే పడింది. సో ఈసారి పండుగలన్నీ మోస్ట్లీ సండే వచ్చాయి. ఇంకా మార్నింగే జాను అయితే లెగిసిపోతుంది నాతో పాటే, నాకన్నా ముందే లెగుస్తుంది చెప్పాలంటే. సో బయట క్లీనింగ్ అయితే అయిపోయింది, ఆంటీ అంకుల్ చేసేసినట్టున్నారు. సో మార్నింగ్ నేనైతే 6:30కి అలా లేచాను. సో ఆ టైంకే క్లీన్ చేసేసారు. ఇంకా వాళ్ళు ఎప్పుడు లేచి ఉంటారు. దెన్ ఇక్కడ రిషి అయితే లెగుస్తూ ఉంది. దీన్ని లేకపోయినా జాను వచ్చి లేపేస్తుంది అనమాట. సో ఫైనల్లీ తిను లేగు లేగు అని చెప్పడంలోనే టైం అయిపోతుంది. అండ్ జాను అయితే ఎర్లీగా లేచిపోతుంది. తను పడుకోమంటాను, రిషిని స్కూల్కి వెళ్దామని లెగమంటాను. సో ఇద్దరు ఆపోజిట్ అనమాట. ఫస్ట్ జాను లెగుస్తుంది, తర్వాత రిషి లెగుస్తుంది. అండ్ మార్నింగ్ ఇంకా ఇది సోక్ చేసి పెట్టేశాను అనమాట, కావాల్సిన ప్రసాదంకి. అండ్ పులిహోర అది చేద్దాం అనుకుంటున్నా. పానకంకి బెల్లం నానబెట్టాను. అండ్ వడపప్పు అది ఉంటుంది కదా, సో వాటికి నానబెట్టాను. అండ్ ఇల్లంతా మాప్ చేసేసుకున్నాను మార్నింగే. సో మార్నింగ్ అయితే కొంచెం యాక్టివ్గా పని ఎంతైనా చేసేస్తాను. తర్వాత ఎనర్జీ డౌన్ అయిపోతుంది అనమాట. దెన్ నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయాను. ఇంకా అయిపోయి ఈరోజు హాలిడేనే కాబట్టి ఇంకా శారీ కట్టుకోవడానికి టైం ఉంటుంది కాబట్టి ఈరోజు శారీ వేర్ చేశాను. దెన్ పులిహోర కలిపి అంటే గొజ్జులా చేసి పెట్టేసుకుంటే నెక్స్ట్ టైం కన్నా యూజ్ అవుతుంది కదా. సో అది ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చు. సో అందుకు కొంచెం ఎక్కువే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఓన్లీ పులిహోర పులుపు. దెన్ జానుకి లంగా బ్లౌజ్ వేద్దాం అనుకున్నది, లైక్ పొడుగు అయిపోయింది. ఇంకా మళ్ళీ టీషర్ట్ ప్యాంట్ వేసేసారు వాళ్ళ డాడీ. ఇద్దరికి స్నానం చేయించేసి ఇద్దరికి నార్మల్ కొంచెం కంఫర్ట్గా ఉండే డ్రెస్సెసే వేసేసాను. చెప్పాను కదా ఎత్నిక్ వేర్ చాలా తక్కువ ఉంటే ఎప్పుడైనా వేస్తారు, లేకపోతే వాళ్ళకు కూడా ఆడుకోవడానికి ఫ్రీగా ఉండదనేసి ప్యాంట్ షర్ట్ వేసేస్తాను అనమాట. దాన్ని ఇక్కడ నేను పానకం రెడీ చేస్తున్నాను. సో బెల్లం ఆల్రెడీ నానబెట్టాను కాబట్టి తొందరగా అయిపోయింది. లైక్ వాటర్ అది మిక్స్ చేసి బెల్లం వాటర్ వడకట్టేసుకుని తీసేసుకుని దెన్ అందులో ఇంకా మామూలుగా పానకంకి ఏమేస్తారో అన్నీ వేసేసాను అనమాట. బట్ ఎన్ని ఇయర్స్ నుంచి చేసినా నాకు ఏదో ఒక ఇంగ్రీడియంట్ మర్చిపోతానేమో అని మళ్ళీ ఒకసారి రిఫర్ చేసుకొని నెట్లో కానీ లేకపోతే మా మమ్మీతో కానీ కన్ఫర్మ్ చేసుకొని దెన్ మళ్ళీ చేస్తాను. దెన్ అంత స్ట్రెయిన్ చేసేసాను కాబట్టి ఈజీగా తాగడానికి కూడా బాగుంటుంది అనేసి కొంచెం బెల్లం ఎక్కువ వేసాను ఈసారి. అండ్ తులసాకులు ఈసారి ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ అక్కడ ఇక్కడ చూస్తాం కదా, సో ఎక్స్ట్రా ఇంగ్రీడియంట్ వేసాను అనమాట. దెన్ ఇక్కడ అందరం ఫ్రెష్ అప్ అయిపోయాము. దెన్ నేను మార్కెట్ అంటే షాప్కి వెళ్ళి కొబ్బరికాయ తీసుకొని రావాలి. ముందు రోజు అవ్వలేదన్నమాట. సో ఏమేమి కావాలో అది లిస్ట్ రాసుకుంటున్నారు. దెన్ ఇంకా జానుని రిషిని కూడా తీసుకెళ్ళిపోతున్నారు. ఇప్పుడు జాను కూడా ఉంటుంది. నేను మామూలుగా స్కూటీలో బెల్ట్ వేసుకొని తీసుకెళ్తాను జానుని. సో ఇప్పుడు శ్రీకాంత్ కూడా తీసుకెళ్తున్నాను అనమాట. బయటికి వెళ్ళినప్పుడు మామూలుగా నన్ను వదిలి ఉండదు, మమ్మీ అంటది. సో ఇప్పుడు అలవాటు అవ్వాలి అనేసి ఇంకా ఇద్దరిని కూడా తీసుకెళ్తున్నారు అనమాట. ఇంకా నేను కూడా ప్రశాంతంగా ఇంట్లో పూజ చేసుకోవచ్చు. సో లేకపోతే దేవుడి రూమ్లోకి వెళ్ళి ఏదో ఒకటి తీయడం ఏదో ఒకటి చేస్తుంది. నెక్స్ట్ ఇక్కడ ప్రసాదం రెడీ చేస్తున్నాను అనమాట. ఇంకా వాళ్ళు వెళ్ళిన తర్వాత పులిహోర అది మిక్స్ చేసేసి దాని పానకం అంతా రెడీ చేసుకొని అంతే. ఈ 2 ప్రసాదాలు అండ్ వడపప్పు కూడా పెట్టాను. సో ఇలా స్పెషల్ డేస్లో మాత్రం కొంచెం టైం తీసుకొని ప్రశాంతంగా నీట్గా చేసుకుంటాను పూజ. ఎవ్రీడే అంటే నేను అంత డెడికేటెడ్గా చేయలేనేమో, బట్ పూజలు అప్పుడు మాత్రం కాన్సన్ట్రేటెడ్గా నీట్గా ప్రశాంతంగా పీస్ఫుల్గా చేసుకోవడం ఇష్టం అనమాట. సో పూజకు సంబంధించి ఎవరి ఇండివిజువల్ ఇంట్రెస్ట్ వాళ్ళది కాబట్టి సో నేను ఇలానే అండ్ ఇంతే. సో ఫైనల్లీ పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ కొబ్బరికాయ ఒక్కటి ఇంకా ఆన్ ది వే ఉన్నారు వాళ్ళు. సో ఇప్పటికైతే నాది అయిపోయింది. సో వాళ్ళు వచ్చిన తర్వాత ఇంకా కొబ్బరికాయ అది పెట్టి వడపప్పు పెట్టలేదు ఇంకా, సో అది పెట్టాలి. సో తర్వాత పెట్టాను, మర్చిపోయాను యాక్చువల్లీ. సో తర్వాత నేను ఇంకా కొంచెం పానకం వేసుకొని తాగుతున్నాను. మామూలుగా ఇక్కడ కర్ణాటకలో ఏంటి అంటే కర్బూజా ఉంటుంది కదా, కర్బూజా ఫ్రూట్. సో అది వేసుకొని చేసుకుంటారు పానకము. ట్రై చేద్దాం అనుకున్నా కానీ మళ్ళీ మన స్టైల్లోనే చేద్దామనేసి మన స్టైల్లోనే. అండ్ వేప పువ్వు కూడా మిస్ అయింది. సో ఇంక వీళ్ళైతే వచ్చేసారు కావాల్సిన సామాన్లు తీసుకొని వచ్చి. బట్ జాను పడుకుని పోతుంది చూడండి. సో అందుకు బెల్ట్ వేసుకున్నారనమాట. ఇలా పిల్లలు బైక్ మీద పడుకుంటే ఇది ఒకటి సేఫ్టీ బెల్ట్ అనమాట. సో బాగానే ఉంది.
ఇంకా వీళ్ళు వచ్చిన తర్వాత చల్లగా పానకం ఇచ్చేస్తున్నాం అనమాట. అండ్ ఈరోజు చెప్పాలంటే తొందరగానే అయిపోయింది, బికాస్ తొందరగా లేచాం కాబట్టి. నాకేంటంటే డైలీ తొందరగా లేగడం, అలారం కొట్టకముందే లేగుస్తున్నాను అనమాట. అండ్ ఒక్కొక్కసారి జాను కూడా లేపేస్తుంది. మోస్ట్లీ 6:30 లోపే లేగుస్తున్నాను. మోస్ట్లీ నైట్ తొందరగా పడుకుంటే నిద్ర సరిపోతుంది, మధ్యలో జాను డిస్టర్బ్ చేస్తుంది. సో సమ్ టైమ్స్ అలా, సమ్ టైమ్స్ అది ఇంకోసారి చేస్తుంది. హౌ ఇస్ ఇట్? తులసి కూడా ఉంది. కర్బూజా చేయలేదు. బాగుందా? బాగుందా? మరి అదే పానకం అంటే. ఇంకో సైడ్ కొట్టు. సూపర్. అటు ఒకటి ఇటు పెట్టు, దండం పెట్టుకో, నించొని పెట్టాము. సో ఇంకా పూజ అయిన తర్వాత బయటకు వెళ్తున్నాము టెంపుల్ దగ్గరికి. టెంపుల్కి వెళ్ళాము. సో మా నైబర్స్ ఏంటి అంటే వాళ్ళే పూజ చేస్తారనమాట ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గర. ఇంకా నలుగురం కలిసి వెళ్తున్నాము. వాళ్ళు కాల్ చేసి పిలిచారు. యాక్చువల్లీ మేము వేరే టెంపుల్ దగ్గరికి వెళ్దాం అనుకున్నాం, ఇంకా వాళ్ళు ఎలాగో పిలిచారు, ఇది కూడా ఆంజనేయ స్వామి టెంపులే కదా అని ఇంకా ఇక్కడికి వెళ్ళిపోయాము. వాళ్ళు పానకం ఇంకా మజ్జిగ అదంతా డిస్ట్రిబ్యూట్ చేస్తారు అనమాట అక్కడ ప్రసాదంలాగా. అంటే ఎవ్రీ టెంపుల్లో ఉంటుంది ఈరోజు. మ్యాక్సిమం శ్రీరామనవమి కూడా ఇక్కడ బాగా చేసుకుంటారు, ఈవెన్ మన సైడ్ కూడా. సో ఇంకా ప్రతి టెంపుల్ దగ్గర ప్రసాదంలాగా ఇలా ఇస్తారు కదా. సో ఇంకా పానకంతోనే పొట్ట నిండిపోయింది. మజ్జిగ, పానకం, ఇంకా వడపప్పు ఇదంతా వేస్ట్ చేస్తారనమాట. సో కీరా, కోసంబరి అంటారు ఇక్కడ మోస్ట్లీ, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్. సో అది కూడా ఇస్తారనమాట. సో ఇంకా మజ్జిగ, పానకం అనేది తాగి కొంతసేపు అలా టైం స్పెండ్ చేస్తున్నాము టెంపుల్ దగ్గరే. అక్కడ వచ్చిన వాళ్ళందరూ లైక్ టెంపుల్కి విజిట్ చేసిన వాళ్ళందరికీ ఇంకా వాళ్ళు ఇస్తున్నారనమాట. వాళ్ళతో పాటు ఇంకా నైబర్సే కాబట్టి కొంతసేపు అక్కడే ఉన్నాము. సో మోస్ట్లీ మా పిల్లలు అయితే అందరితో మింగిల్ అయిపోతారు. లైక్ పిల్లలు ఉంటే చాలు కదా అక్కడ, అండ్ మేము కూడా అంతే. సో ఇంకా వేరే ప్లేస్కి వచ్చినప్పుడు మనం ఎక్కడికి వెళ్తే అక్కడ అడ్జస్ట్ అయిపోవడం అలవాటు అయిపోయింది అనమాట. అండ్ అక్కడ మనుషులు కూడా క్లోజ్ అయిపోతారు ఆల్మోస్ట్. అండ్ అక్కడి నుంచి మళ్ళీ వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది అక్కడి నుంచి వదిలి వెళ్ళడానికి. సో ఇలా అందరితో కలిసి కొంతసేపు అలా టెంపుల్స్లోనే టైం స్పెండ్ చేసాము. అందరూ తెలిసిన వాళ్ళే వచ్చారు, మోస్ట్లీ మేము ఉండే ఏరియా వాళ్ళే ఉంటారనమాట అక్కడ. సో అందరితో అక్కడే ఉన్నాం అనమాట. దెన్ ఇంటికి వచ్చిన తర్వాత ఆల్రెడీ పులిహోర చేశాను కాబట్టి సో అదే తినేసాము లంచ్కి. అండ్ కొంచెం వైట్ రైస్ కూడా చేశాను జానుకు, ఒకవేళ పులిహోర ఏమైనా తినకపోతే అది కూడా పెడదామని చెప్పేసి. సో నేనైతే కొంచెం వేసుకొని తింటున్నాను. దెన్ చెప్పాను కదా వైట్ రైస్ కూడా చేశాను వేడివేడిగా, కావాలంటే పెరగన్నం కానీ లైక్ రసం ఉంది. సో ఇప్పటికైతే ఇది పూజలప్పుడు మరీ ఎక్కువ బేసిక్ వంటలు తక్కువ అయిపోతాయి, ఓన్లీ ప్రసాదాలు ఉంటాయి కదా. సో ఆ టైంకి అది సరిపోతుంది, ఎక్కువ చేసుకున్నా మిగిలిపోతుంది. మోస్ట్లీ నాకు అసలు వేస్ట్ చేయడం ఇష్టం ఉండదు, అండ్ నెక్స్ట్ డే ఉన్నా సరే నాకు ఇష్టం ఉండదు పర్సనల్గా తినడము, ఏదైనా మంచి రెసిపీ తప్ప. దెన్ ఆఫ్టర్నూన్ తినేసాక కొంతసేపు అలా పడుకుంది అనమాట జాను. సో నేను కూడా అలా చారుబడి లేచాను. సో ఇప్పటికీ పులిహోర ఇంత ఖాళీ అయింది, చేసిందే కొంచెము, ఎక్కువ చేయట్లేదు బికాజ్ ఉండిపోతుంటే మళ్ళీ తినబుద్ధి అవ్వట్లేదు. సో ఈ రోజుకి ఇలా కంప్లీట్ అయిపోవాలి ఏం చేసినా సరే అంతే. సో ఇంకా కొంచెం ఉంది, అది ఒక బౌల్లో తీసేసి ఇవన్నీ క్లీనింగ్ చేసేస్తాను, మళ్ళీ అది కూడా మనమే చేసుకోవాలి. సో ఇది ఒకటి, యాక్చువల్లీ ఇది పోపుల్ది, అవుట్ సైడ్ కొంచెం ముందుకు పెడతాను అనమాట. మధ్యాహ్నం ఏం చేసిందంటే పూజ అయిన తర్వాత కొంతసేపు అలా రిలాక్స్ అయ్యాము. సో ఆ టైంలో జాను వచ్చేసి మొత్తం పసుపంతా జల్లేసింది. సో కింద ఫ్లోర్కి, గోడకి, ఫ్రిడ్జ్ మీద అంతా కూడా కొంచెం వాటర్ వేసేసి మొత్తం అంతా స్ప్రెడ్ చేసేసింది అనమాట. నాకైతే డైలీ యూజ్ చేయడానికి ఇది కంఫర్ట్గా ఉంది, అందులో సైడ్కి పెట్టుకున్నాను వంట చేసినప్పుడు. అన్ని పసుపు, ఉప్పు అన్నీ వేసాను అనమాట. ఇప్పుడు ఇది ఎక్కడ పెట్టాలో నాకు తెలియట్లేదు. ముందుకు పెడితే జాను తీసేస్తుంది, ఇటు సైడ్ పెడితే చూడ్డానికి బాగాలేదన్నమాట. అంటే ఒక సైడ్కి ఉంటే బెస్ట్ కదా. సో ప్రజెంట్ అయితే ఇవన్నీ ఖాళీ, అంటే ఒక సైడ్ ఏమైతే ఉన్నాయో నైట్ ఫినిష్ చేసేస్తాము. సో రైస్, కొంచెం పులిహోర ఉంది, పప్పు చేస్తాను అంతే, అండ్ రసం కొంచెం ఉంది అంతే. ఈ రోజుకి ఏం అవుతుందో తెలీదు.
సో ఇక్కడ ఈవినింగ్ వచ్చేసి ఇక్కడ నందివర్ధనం మొక్క తెచ్చాము అప్పుడెప్పుడో ఒక పాట్లో వేసామన్నమాట. అది బలం సరిపోవట్లేదు, మనం మామూలుగా కింద వేద్దామని తీసుకొచ్చాము. అప్పుడు ఆంటీ వాళ్ళు ఇక్కడ కూరగాయల మొక్కలు అండ్ లీఫీ వెజిటబుల్స్ అన్నీ వేసారనమాట. సో ఇప్పుడు అవి లేవు, ఇంకా ఎలాగో కింద వేస్తే బెటర్ అని చెప్పి వాళ్ళని అడిగి ఇంకా కింద వేసేస్తున్నాము. ఈరోజు హాలిడే ఉంది కదా ఎలాగో శ్రీకాంత్కి అని చెప్పి ఇంకా ఇద్దరం కలిసి చేస్తున్నాము. సో వేసిన తర్వాత ఇంక మొత్తం పాట్లో ఎలా ఉందో అలా మట్టితో పాటు అలా వేసామన్నమాట. సో వస్తుంది అనే నమ్మకంతో. నాకైతే ప్లాంట్స్ చాలా ఇష్టం. మేము ఎప్పుడు ఒకే దగ్గర సెటిల్ అవుతాము, ఎప్పుడు అన్నీ ఇది అవుతుంది, డ్రీమ్స్ ఫుల్ఫిల్ అవుతుంది అని వెయిటింగ్. బట్ ఇప్పట్లో అయితే అవ్వదు, ఇంకా టైం పడుతుంది. సో అంతే, ఈరోజు వ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. ఎలా అనిపించింది అనేది కమెంట్ చేసి చెప్పండి ఖచ్చితంగా. వ్లాగ్ నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. అండ్ కొత్తగా చూస్తున్న వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. డైలీ వీడియోస్ పోస్ట్ చేస్తాను, ఇంకా షార్ట్ వీడియోస్ ఆర్ లాంగ్ వీడియోస్. బాయ్ బాయ్.